లక్ష్మారెడ్డి సార్ ఎక్కడ మీటింగ్ పెట్టినా ఆయన స్పీచ్ వినడానికి నేను తప్పకుండా అటెండ్ చేస్తాను. నాకు వేరే ఉద్దేశం ఏం లేదు. వ్యక్తిగత ప్రతిభను దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడుతున్నాను. గౌరవనీయులు ఎంపీ వెంకయ్య నాయుడు గారు ఆయన స్పీచ్ ఎట్లా ఉంటుందో అన్నగారిది అట్లా ఉంటుంది. అనర్గళంగా హిందీ ఇంగ్లీష్ ఒక అక్షరం ముక్క కూడా వేస్ట్గా పొల్లుపోకుండా అర్థవంతంగా మాట్లాడతారు, స్పీడ్గా. ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ విధంగా ఆయన స్పీచ్ ఆ విధంగా ఆయన రాటుదేలి పెండి అనేది ఉదాహరణ ఆయన స్పీచే. ఆయన ఎంత క్రమశిక్షణతో నిబద్ధతతో పనిచేస్తే ఆయనే జాతీయ స్థాయి అధ్యక్షుడిగా ఎదగలిగారంటే అతను ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. సో ఆ శక్తిని నా రిక్వెస్ట్ ఈ వేదిక ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆ యొక్క శక్తిని 4 గోడల మధ్య బందీ చేయకుండా, 4 గోడలకు పరిమితం చేయకుండా వారి సేవలు ఇంకా మా శాఖకు కావచ్చు, ఇంకా అలాంటి సేవాభావం ఉన్న వ్యక్తి ప్రజాసేవలో వెళ్తే బాగుంటుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీ కుటుంబ పరిస్థితులు వేరు కావచ్చు, కానీ అలాంటి వ్యక్తులు దొరకడం అరుదు. కాబట్టి అలాంటి వ్యక్తులు ప్రజాసేవలో పంపిస్తే ఇంకా ఆయన సేవలు పొందే భాగ్యం ప్రజలకు కలగాలని ఈ వేదిక ద్వారా నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంలో మొదటి పల్లవి పాడు వినిపిస్తాను. అంత పెద్ద కొడుకును కన్న తల్లికి ఈ వేదిక ద్వారా నేను పాదాభివందనలు తెలియదు. అమ్మ గొప్ప బిడ్డను కన్నావమ్మ, అమ్మ లక్ష్మారెడ్డిని కన్నావమ్మ, కన్నందుకు నీ కాళ్ళకు దండాలు పెడుదునా, కన్నందుకు నీ కాళ్ళకు దండాలు పెడుదునా, కన్నీళ్లతో కాళ్ళు గడిగి రుణము తీర్చుకొందుమా. అమ్మ గొప్ప బిడ్డను కన్నావమ్మ, అమ్మ లక్ష్మారెడ్డిని కన్నావమ్మ. లక్ష్మారెడ్డి గారి కుటుంబ సభ్యులకు శేష జీవితం అంతా వారు ఆరోగ్యంగా ఉంటూ వారి కుటుంబానికి ఆ దేవుని యొక్క దీవెనలు ఉండాలని కోరుకుంటూ వారి సేవలు ఈ వేదిక ద్వారా రాష్ట్ర కమిటీని నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. నేను చెప్పాలనుకున్నదే అందరిని గమనించి రాష్ట్ర అధ్యక్షులు ముందే గమనించి చెప్పిండు. అలా చెప్పగలిగిన వాడే నిజమైన నాయకుడు. అది ఏంటిదంటే నేను అనుకున్నాను వారి సేవలు ఇంకా మనం వినియోగించుకోవాలి, వారి అనుభవాన్ని మనం తీసుకోవాలి. రమణారావు సార్ కావచ్చు, లక్ష్మారెడ్డి సార్ కావచ్చు, ఒక తెలిసిన వ్యక్తి పర్టికులర్ అడ్రస్కు తెలిసిన వ్యక్తి ఎవరిని అడగకుండా అతి తక్కువ సమయంలో రీచ్ కాగలుగుతాడు. అదే కొత్త వ్యక్తి అయితే ఆ అడ్రస్ను ఎదురైన వ్యక్తిని అడుక్కుంటూ తెలుసుకుంటూ వెళ్ళడానికి ఇంకొంచెం సమయం ఎక్కువ పడుతుంది. కాబట్టి తెలిసిన వ్యక్తులు ఉండడం వలన వాళ్లకు ఏ విధంగా ప్రొసీడ్ కావాలో ఒక ఇష్యూ మీద అనేది వాళ్ళ అనుభవజ్ఞులు ఉన్నారు. కాబట్టి వాళ్ళ అనుభవాలను తీసుకొని మనం సంఘానికి ఉపయోగించుకుంటే మనం ఇంకా ముందున్న సమస్యలు వారి ద్వారా వాళ్ళ సలహాలతోని సూచనలతోని మనం పరిష్కరించుకుంటే బాగుంటుందనేది నా ఉద్దేశం. దయచేసి రాష్ట్ర కమిటీ మరొకసారి వేదిక ద్వారా వారి సేవలను వినియోగించుకోవడానికి వారికి ఒక గౌరవమైన స్థానాన్ని కల్పించి వారి సేవలు వినియోగించుగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుస్తూ ముగిస్తాను.